श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై। ప్రతి ఆదివారం చావడి దగ్గర జరుగుతున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమంలో సాయి సన్నిధి గ్రంథం శ్రవణం జరుగుతూ వస్తున్నది. దీంట్లో మనము హరివినాయక్ సాఠే గురించి మొదటి భాగాన్ని ఇంతకుముందు మనం పూర్తి చేస్తున్నాం. దాని రెండవ భాగాన్ని ఈరోజు మనం ప్రారంభం చేసుకుందాం. సాఠే తన యొక్క అనుభూతుల్ని, బాబా దగ్గర పొందిన అనుభూతుల మొత్తాన్ని మనతో సాయి సన్నిధిలో మాస్టారు అందించినటువంటి దాన్ని మనము ఆయన ఇచ్చినటువంటి ఆ గ్రంథం ద్వారా మనం పారాయణ చేసుకుంటూ ఆ అనుభూతులను పంచుకోవడం జరిగింది. అలానే బాబా తన అనుగ్రహ రూపంలో చాలామందిని దండించడం కానీ, అలాగే దుర్భాషలాడటం కానీ చేస్తూ వస్తుండేవారు. అయితే సాఠేకి ఒక రకమైనటువంటి ఒక గర్వం ఉండేది. బాబా చేతిలో దెబ్బలు తిన్నటువంటి భక్తుడు నేను ఒక్కడనే అనేటువంటి కొద్దిగా అహం అనేటువంటిది అతనికి ఉండేది. అదే విషయాన్ని శ్యామతో చెప్పినప్పుడు శ్యామ ఇతన్ని తీసుకొని బాబా దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అప్పుడు బాబా గారు ఏమన్నారంటే, వాడిని నేను కొట్టాల్సిన అవసరం ఏమిటి, వాళ్ళ మామ ఉన్నాడుగా అన్నాడు. అంటే వీళ్ళ మామ ఇతని నుండి మాటి మాటికి డబ్బులు గుంజుతూ ఉండేవాడు. ఆ విషయాన్నే బాబాగారు సూచించారు. అంటే కర్మక్షాళనము అనేటువంటిది ఏదో రూపంలో జరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకనే సహజంగా ఆధ్యాత్మికలో, అలాగే సద్గురు సేవలో ఏదన్నా నిందనలు, దోషణలు ఏదైనా తగిలినా కానీ, మనము అనుభవించవలసిన అవసరం వచ్చినా కానీ అవి లౌకిక జీవితంలో మనము భరించకుండా వెళ్ళిపోవడానికి సులభంగా సద్వినియోగం అవుతుంది. అలా కాకుండా వాటి నుంచి మనం తప్పుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే మళ్ళీ లౌకిక జీవితంలోనే వాటిని భరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదే సాఠే దగ్గర బాబాగారు చెప్తారు. మిగిలిన భక్తుల్ని ఆయన స్వయంగా దండిస్తుండేవారు. ఇతని కర్మక్షాళనకి అతని మామగారినే ఆ ఇంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. బాబా తన బిడ్డలను ఎప్పుడూ కనిపెట్టి ఉంటారు అనేటువంటి విషయానికి ఓ చక్కని ఉదాహరణ మనకు సాఠే దగ్గర కనపడుతుంది. ఒకసారి ఇతను తన ప్రవర్తనలో, తన పొగరుబోతుగా, కోపావేశంలో హింసకు పాల్పడుతున్నప్పుడు వెంటనే బాబాగారు తనను ఎలా రక్షించారో ఆ చర్య చేయకుండా అనేటువంటి దానికి ఇతను ఉదాహరణ చెప్పుకుంటూ వస్తాడు. ఇతను వీళ్ళ మామగారు ఇతని చేత ఒక 20 ఎకరాల భూమిని షిరిడీలో కనిపిస్తారు. అయితే ఈయన ఎప్పుడు షిరిడీ వెళ్ళినా కానీ ఆ భూమి చూడకుండా చేస్తున్నారు వాళ్ళ మామగారు. అతని ఉద్దేశం ఏంటంటే, ఇతనికి భూమి ఉన్నట్టుగా తెలిస్తే అతని బంధుమిత్రులు దాంట్లో వాటాడుతారనేటువంటి భయంతో అతనికి ఆ భూమి చూపించకుండా తిప్పుకుంటూ వస్తుంటారు. సరే, ఒకసారి ఇతను షిరిడీ వెళ్ళి సాఠే ఆ భూమిని చూడాలనే పట్టుదలతో తాత్యాకోతేపాటి నుంచి ఎద్దులు బండి తెప్పించుకుంటాడు. తన భార్యను కూడా అతనితో పాటు రమ్మంటారు. మొదట ఆమె సరేనని, తర్వాత తన తండ్రి చెప్పినటువంటి మాట విని అక్కడికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. ఆ ఆజ్ఞను ధిక్కరించినందుకు ఆమెను దండించడానికి బండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెన్నాకోలు తీసుకుంటాడు సాఠే. అప్పుడు మేగుడు, ఎక్కడో ద్వారకామాయిలో ఉన్నటువంటి మేగుడు పరిగెత్తుకుంటూ ఈ సాఠే దగ్గరికి వచ్చి, బాబాగారు వెంటనే మిమ్మల్ని రమ్మన్నారని చెప్పి చెప్తారు. ఈయన వెళ్ళేసరికి బాబా ఏమంటారంటే, ఏమిటి సంగతి, ఏమైంది, నీ భూమి అక్కడే ఉందిగా, మరి నువ్వు దాన్ని ప్రత్యేకంగా చూసేది ఏంటి అన్నారు. అంటే అప్పుడు అతనికి బాబా నేను ఎక్కడ ఉండి ఏం చేస్తున్నా ఆయనకి స్పష్టంగా తెలిసిపోతుంది అనే విషయం అతనికి స్పష్టంగా బోధపడింది. తనను ఆశ్రయించిన భక్తుడు ఆధ్యాత్మికంగా, నైతికంగా పతనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సద్గురుది. అది ఎప్పుడంటే భక్తుడు అనన్యంగా శరణాగతి చెందితే ఆ విధమైనటువంటి ఆ రక్షణ భగవంతుడు కలగజేస్తాడు. సాఠే విషయంలో కూడా అదే జరిగింది. ఓ రోజు మొదటిసారిగా షిరిడీలో ఉన్నటువంటి ఓ భక్తురాలకి ఇంటికి వెళ్ళదలుచుకున్నాడు ఇతను. సరిగ్గా అంతకుముందే కొద్ది రోజుల ముందు బాబాగారు ఏమన్నారంటే, ఒకరి ఇంటి పేరు వేరే పేరు చెప్పి నీవు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు. ఇతనికి అర్థం కాలేదు. అంతటితో బాబాగారు ఆ ప్రస్తావన విడిచిపెట్టేశారు. తర్వాత సాఠే ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఆమెతో.
మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని మెదడులో చెడు తలంపులు రాసాగాయి. అకస్మాత్తుగా బాబా ఆ ఇంటి ముంగిట సాక్షాత్కరించి దగ్గరగా వేచి ఉన్నటువంటి వాకిలి తలుపులు నెట్టి ఎంత పని చేస్తున్నావు అన్నట్లుగా భంగిమ చేసి మాయమయ్యారు. వెంటనే అతను పశ్చాత్తాపం చెంది అక్కడి నుంచి వచ్చేసి ఇక ఎన్నడూ అక్కడికి వెళ్ళలేదు. అంటే ఒక ఆధ్యాత్మికతలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి మనిషికి ముఖ్యమైనటువంటి బలహీనతలైనటువంటి ధనము, అలాగే స్త్రీ, ఇటువంటివన్నీ ముఖ్యమైనటువంటి బలహీనతలు కనుక వాటి నుంచి పడి ఆ యొక్క పతనావస్థకు వెళ్ళిపోకుండా సాధకుడిని కాపాడి సద్గురు ఎలా దరిచేరుస్తాడనేటువంటి విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంటుంది. అందుకే మనకు సద్గ్రంథాలు కూడా చెప్తారు, సాధకుడైనటువంటి వాడు స్త్రీ, అగ్ని వీటికి ఎంత దూరంగా ఓకేనా ఉంటే అంత మంచిది అనేటువంటి చెప్తాడు. అలాగే గురువు కూడా దూరంగా ఉండమంటారు, సదేహంగా ఉన్న గురువుకు కూడా దూరంగా ఉండమంటారు. ఎందుకంటే సద్గురు యొక్క వేషభాషలను పట్టించుకునక ఆయన యొక్క బోధన మాత్రమే స్వీకరించేవాడు ఉత్తమ శిష్యుడు అవుతాడు. బాగా సన్నిహితంగా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే ఆ సన్నిహితంగా ఉండేటువంటి అతి సన్నిహితం వల్ల తను మనలాగే ఉన్నారు, మనలాగే జీవనక్రియ చేస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి అలుసు భావన అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక రకమైనటువంటి సరళమైన భావం ఏర్పడే అవకాశం ఉంది. అలా కలగకుండా సద్గురు పట్ల ఉత్తమమైనటువంటి భావం ఉంచుకోవడం కోసం మనం అలా దూరం పాటించాలి అనేటువంటి విషయాన్ని పెద్దలు చెప్పడం జరిగింది. బాబాగారు ఎన్నడూ ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు కనుక సాటే కూడా ఎప్పుడూ వాటిని కోరుకోలేదు. ఎందరో ఇతనికి ఉపదేశం ఇస్తామని చెప్పి పిలిచారు కూడా. ఉపాసనీ బాబా అయితే పంచదశి ఉపదేశిస్తామన్నారు, కానీ ఇతను సుముఖంగా వెళ్ళలేదు. అలాగే ఒకసారి ఇతను ఉపదేశం కోసం వెళ్ళాలా అనేటువంటి విషయం వీళ్ళ మామ చేత అడిగించాడు. బాబా వెంటనే ఏమన్నారంటే, నువ్వు ఉపదేశానికి వెళ్ళొద్దు, అనన్యంగా తన గురించి చింతన చేస్తుండమని, తాము సర్వసమర్థులమని, ఐహికంగాను పారమార్థికంగా కూడా నా శ్రేయస్సు అంటే సాటే యొక్క శ్రేయస్సును బాబాగారే చూసుకుంటామని చెప్పారు. అంటే సాటే ఎంత గొప్ప అభయం పొందారో చూడండి బాబా దగ్గర నుంచి. అతనికి కావాల్సినటువంటి ఐహికమైనటువంటివి, పారమార్థికమైనటువంటివి, ఆ శ్రేయస్సు మొత్తాన్ని తనే ఏర్పాటు చేస్తానని ఆయన అభయం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కప్పుడు భక్తులు తమను పూజించేలాగా ప్రోత్సహించేవారు బాబాగారు. దానికి ప్రత్యక్ష దర్శనమే మనము నిన్న పూర్తి చేసుకున్నటువంటి గురు పౌర్ణమి. ఎలా అంటే భక్తులందరూ కలిసి గురు పౌర్ణమి నాడు పూజ చేసుకోవాలనేటువంటి విషయం ఈ సాటేకి వారి మామ ద్వారానే బాబాగారు ప్రారంభింపజేశారు. ఎందుకంటే ద్వారకామాయిలో కూర్చున్నటువంటి వాళ్ళని ఆ యొక్క పంచాంగం చూసినప్పుడు వారు స్తంభాన్ని పూజ చేసుకోమని చెప్పారు. అప్పుడు పంచాంగం చూస్తే ఆ రోజు ఆషాఢ పౌర్ణమి అయింది. ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. కాబట్టి బాబాగారు తన నోటితో చేసుకోమని చెప్పినటువంటి పండగల్లో అత్యంత విశేషమైన పండగ ఈ యొక్క గురు పౌర్ణమి. కానీ ఈయనకి సాటేకి బాబాగారిని సాక్షాత్తు పరమశివుడిగా భావించి శివరాత్రి రోజు ఆయన్ని ప్రత్యేకంగా పూజ చేసుకోవాలనేటువంటి భావన అయితే ఉండేది. అయితే బాబాగారు దానికి ఆయన్ని అనుమతించలేదు. ఒక శివరాత్రి నాడు సాయిని మహాదేవునిగా భావించేసి వారిని పూజ చేసుకోవాలనేటువంటి సంకల్పం సాటేకి అలాగే మేఘుడికి కలిగింది. పగలంతా మసీదంతా కిటకిటలాడుతూ ఉంటుంది కాబట్టి వారిని విడిగా పూజ చేద్దామంటే అవకాశం ఉండదు. అందుకని బాబాగారిని ఏకాంతంలో పూజ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ విషయాన్ని బాబాగారు దృష్టి తీసుకురావడం జరిగింది. వారు ససేమిరా అందుకు అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోలేదు. సరే, వీరిద్దరు నిర్ణయం చేసుకుంది ఏంటంటే, బాబాగారి పాదస్పర్శ పొందినటువంటి ఆ మసీదు మెట్లైనా పూజ చేసుకుందాం, అవి కూడా పవిత్రమే కదా అనేటువంటి భావంతో వాళ్ళిద్దరూ బిల్వదళాలు, మంచి గంధం ఇవన్నీ చేసుకొని ఏర్పాటు చేసుకొని చప్పుడు కాకుండా రహస్యంగా మసీదు చేరారు. రాత్రి సమయంలో అక్కడ తాత్యాపాటలు నిద్రపోకుండా మేలుకొని బాబాగారు సేవ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినటువంటి మేఘుడు సాటే యొక్క ఉద్దేశం గమనించినటువంటి తాత్యాపాటలు ఏముంటాయంటే, మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి, బాబాగారికి మెలకు వస్తే ఊరుకోరు, వెంటనే వెళ్ళిపోమని సైగ చేస్తాడు.
అయినా బాబా నిద్రపోతున్నారు కాబట్టి వారు లేచి గమనించడానికి అవకాశం లేదు అనేటువంటి భావంతో వీళ్ళిద్దరూ ఆ మసీదు మెట్లపైన ఆ పూజా ద్రవ్యాలు ఉంచేసి నమస్కారం చేసుకొని వెనుదిరుగుదామనేటువంటి సమయంలో వెంటనే బాబాగారు అమాంతంగా నిద్రలేచి ఎవరిని ఉద్దేశించకుండా తిట్లు కేకలు ప్రారంభం చేశారు. అప్పుడు మేగుడు నిర్ఘాంతపోతాడు. ఈ కేకలకు ఊరంతా నిద్రలేచింది. మసీదు వద్ద ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అందరూ హుటాహుటిన మసీదు దగ్గర చేరిపోతారు. ఇక మేగుడికి ఏం అర్థం కాకుండా నిశ్చేష్టుడైపోతాడు. వాళ్ళంతా ఊర్లో వచ్చినటువంటి జనమంతా మసీదు దగ్గరికి వచ్చేసి ఆ మసీదు మీద ఉన్న మెట్ల మీద ఉన్నటువంటి మంచి గంధం, బిల్వదళాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ గొడవకు మొత్తానికి మూల కారణం ఏంటనే విషయం వాళ్ళందరికీ అర్థమైపోయింది. అయితే అనవసరంగా వాళ్ళందరూ నిద్ర పాడు చేసేందుకు వాళ్ళందరూ వీళ్ళిద్దరిని తిట్టారు, చివాట్లు పెట్టేశారు. అయితే తమతో చెబితే తాము కూడా సాయిని పూజించుకునే వాళ్ళం కదా, మీరు మాత్రమే కేవలం మీ ఇద్దరు మాత్రమే ఆ పుణ్యఫలాన్ని పొందాలనేటువంటి స్వార్థబుద్ధితో మీరు చేశారు కాబట్టి అని ఇంకా ఎక్కువ తిట్టం మొదలుపెట్టారు. అప్పుడు వీరిద్దరూ బాబాగారు నమస్కారం చేసుకుంటూ, మహాదేవ అందరి చేత మాకు మంచి శాస్త్రి చేయించారని చెప్పి నమస్కారం చేసుకొని వారిద్దరూ వాడాకు చేరి శివరాత్రి జాగరణ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. సద్గురు సన్నిధిలో సాత్విక భావాలు ఎంతగా వృద్ధి చెందితే ఆయన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి అంతగా మనకు అనుభవం అవుతూ ఉంటుంది. ఎందుకంటే తామసిక భావాలతో కానీ రాజసిక భావాలతో కానీ చేసేటువంటి పూజ కానీ సాధన కానీ ఏ సత్కార్యం కానీ ఫలించదు. కేవలం సాత్విక భావంతో చేసినటువంటి దానికి మాత్రమే ఉత్తమమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఎంత సాత్వికమైనటువంటి విధానంతో మనం చేసుకుంటూ వస్తామో అప్పుడు ఫలితం అనేటువంటి అంత ఉత్తమోత్తమంగా ఉంటుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అక్కడ ఎంతైనా మనకు కనపడుతూ వస్తుంటుంది. ఇది ప్రతి సాయి భక్తుడు గమనించవలసినటువంటి విషయం. అంటే సాయి తనకు తన పటానికి తన విగ్రహానికి తేడా లేదని చెప్పారు. కాబట్టి మనం వారి ప్రత్యక్ష సన్నిధిలో ఒక మందిరంలోనో ఒక ధ్యాన మందిరంలోనో ఆయన పటం సన్నిధిలో కానీ విగ్రహం సన్నిధిలో కానీ కూర్చున్నప్పుడు మనలో ఉండేటువంటి భావాలు సాత్విక భావాలు ఎంతగా వృద్ధి చెందుతాయో ఆయన దగ్గర నుంచి అనుగ్రహ బలం అనేటువంటిది ఆ విధంగా అనుగ్రహ వర్షం అనేటువంటిది మన మీద ఆ విధంగా వర్షించడం అనేటువంటి జరుగుతూ వస్తుంటుంది. ఎవరి వద్ద ఉపదేశం తీసుకోవడానికి బాబాగారు అనుమతించకపోయినా సాధు సంతులను సేవించుకునే వరకు సూచించారు. ఒకప్పుడు కాకా మహారాజ్ అనే మహనీయుడు వీళ్ళింటికి వచ్చారు, సాటే వాళ్ళ ఇంటికి వచ్చారు. అది బాబాగారి అనుగ్రహం వల్లే అటువంటి మహనీయుడు వీళ్ళకి రావడం జరిగింది. ఒకసారి ఆ మహనీయుడు తన శిష్యుడైనటువంటి హరి గంగా దర్జో అనేటువంటి మరొక వ్యక్తిని బాబా దర్శనానికి పంపారు. షిరిడీలో వీరిద్దరూ మసీదుకు వచ్చే సమయానికి బాబాగారు పట్టరాని కోపంతో ఉన్నారు, వీరావేశంతో ఉన్నారు వారు. అయితే మహనీయుల యొక్క ఆంతర్యం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని చూస్తూనే సాయి శాంతించి వాళ్ళని పిలిచి దర్శనం చేసుకొనిచ్చారు. తర్వాత ఆయన భిక్షకు బయలుదేరుతూ ఒక మాట అన్నారు వెళుతాడు. ఏమిటి, ఆ ముసలివాడిని చంపి ఇక్కడికి వచ్చారా అన్నారు. అంటే కాకా మహారాజ్ గారిని. వాళ్ళకి అర్థం కాల బాబాగారు ఎందుకన్నారు ఆ మాట అంటుంది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు షిరిడీ రాగానే ఆ మహనీయుడు అక్కడ సిద్ధి పొందారనే విషయం తర్వాత తెలిసి వీరు ఆశ్చర్యపోయారు. అలాగే 1917వ సంవత్సరంలో ఒకరోజు బాబాగారు తిలక్ మహాశయుడు బాలగంగాధర్ తిలక్ గారు ఇక్కడికి వస్తున్నాడన్నారు. బాలగంగాధర్ తిలక్ లాంటి జాతీయ నాయకుడు ఇక్కడికి రావటం అంటే షిరిడీ అనేది ఆ రోజు ఒక మారుమూల కుగ్రామం. అటువంటి కుగ్రామానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి భావన వీళ్ళందరికీ ఉండేది. అయితే బాబాగారు చెప్పింది అక్కడ ఇంకొక ఆయన వామన్ మహారాజ్ తిలక్ అనే అతను ఉండేవాడు, అతని గురించేమో అని అనుకున్నారు. కానీ నిజానికి మే 19, 1917 తర్వాత నిజంగానే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు షిరిడీ వచ్చారు. ఎందుకంటే ఆనాడు జరిగినటువంటి స్వతంత్ర సంగ్రామంలో లౌకికంగా వాళ్ళ ప్రయత్నాలన్నీ సఫలం కావడానికి ఇటువంటి మహనీయుల యొక్క అనుగ్రహం అనేటువంటి చాలా ప్రధానంగా ఉండింది. ఎందుకంటే మనం మహాత్ముల చరిత్రలన్నీ చదువుతూ వస్తుంటే ఈ యొక్క స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేస్తున్నటువంటి నిష్కామ కర్మ చేస్తున్నటువంటి చాలామందికి షిరిడీ సాయినాథుల వారు కానీ, అలాగే సిద్ధారూఢ మహారాజ్ కానీ, అలాగే అక్కలకోట స్వామి వారు కానీ, గజానన మహారాజ్ కానీ
వీళ్ళంతా ఎంతో ఆధ్యాత్మిక వెన్నుదన్నుగా ఉండి వాళ్ళు చేసేటువంటి లౌకిక ప్రయత్నానికి వీళ్ళు భగవద్ అనుగ్రహ రూపంలో వీళ్ళ ఆశీస్సులు సంపూర్ణంగా అందజేయటం వల్ల వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క స్వతంత్ర సంగ్రామం అనేటువంటి విజయం సాధించి మనకు సంపూర్ణ స్వతంత్రం రావటం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇవి సామూహిక కర్మలు, సామూహిక పాపాలు అంటారు వాటిని. సామూహికంగా అందరూ అనుభవించాల్సినటువంటి ప్రారంధ కర్మలు అనేటువంటిది ఎంత సమయం వరకు అయితే ఉంటాయో అంత సమయం వరకు అనుభవించవలసిందే. అప్పటి వరకు వేరే ప్రయత్నాలు మటుకు జరుగుతూ ఉంటాయి. ఫలితం మటుకు ఈ కర్మ పూర్తయిన తర్వాతనే వస్తూ ఉంటుంది. అట్లనే మనకు ఆ స్వతంత్రం వచ్చే వరకు కూడా ఆ పోరాటాలు జరుగుతూనే వచ్చినాయి. దాంట్లో ఎంతోమంది సమిధలుగా రావాల్సిన అవసరం ఏర్పడింది. చిట్ట చివరికి మనం సంపూర్ణ స్వతంత్రం అనేటువంటిది పొందగలడానికి అవకాశం ఏర్పడింది. అలానే ప్రస్తుత పరిస్థితుల్లో మనందరము బాధపడుతున్నటువంటి ఈ యొక్క అనేక రకాలైనటువంటి కరోనా లాంటి మహమ్మారులన్నింటినీ కూడా ఇవన్నీ కూడా సామూహిక కర్మల యొక్క ఫలితాలు. కాబట్టి వీటన్నిటిని జయించడానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటంటే భగవంతుడిని అనన్య శరణాగతి చేస్తూ ఉంటే మనకు రావలసినటువంటి ఆ ఫలితం అనేటువంటిది చేరి ఈ మధ్యలో ఉన్నటువంటి కర్మశేషం అనేటువంటిది క్రమేణా తొలగిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానికోసం మానవ ప్రయత్నంగా మనం చేసుకుంటూ అలాగే ఆధ్యాత్మికంగా మనం చేయాల్సినటువంటి పారాయణలు కానీ, సత్సంగాలు కానీ, అలాగే నామజపాలు కానీ, ధ్యానం కానీ ఎవరికి ఏ స్థాయిలో ఎంతవరకు అవసరమైతే అంతవరకు మనం జరిగేటువంటి ఈ యజ్ఞంలో, ధర్మయజ్ఞంలో మనము ఒక సమిధలుగా మారినప్పుడు అప్పుడు ఆ యొక్క కర్మక్షాళనానికి ఈ భగవత్ శక్తి అనేటువంటి సద్వినియోగంగా ఉపయోగపడుతూ ఉంటుంది. సాయి సామాన్యంగా తన భక్తులను ఆదుకునేది భగవంతుడే అనేవారు. అంటే సర్వానికి యజమాని ఆయనే, ఆయన అనుగ్రహం వల్లే అన్నీ జరుగుతాయని చెప్పేవారు. తాము కర్తలము అనేటువంటి విషయాన్ని చాలా కొద్ది మందికి మాత్రమే సూచించేవారు. నాసిక్ జిల్లా ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి దాజీ హాటీ లాలే అనేటువంటి ఆయన ఒకసారి షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గాంలోని గ్రంథాలయంలోకి వెళ్ళి గెజిట్ తీసి చూస్తే అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలు పెంచినట్లుగా ప్రకటించి ఉన్నది. అతను షిరిడీ చేరి నమస్కరించుకునే బాబా నాకు 50 రూపాయలు తెచ్చివు, 15 రూపాయలు తెచ్చివు అన్నారు. అంటే ఆ యొక్క జీతం పెరుగుతుంది అనేటువంటి విషయం బాబాగారికి ముందే తెలుసు. వాటిని దక్షిణగా ఆయన తీసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే అతను తన వద్ద పైకం లేదంటే నేను నిన్ననే కదా 25 రూపాయలు ఇచ్చాను, ఆ డబ్బును తీసుకురా అన్నాడు. అతడు వాడాలో నా వద్దకు వచ్చి, అంటే సాటే వద్దకు వచ్చి ఈ విషయం తెలిపి అతని వద్ద పైకం తీసుకెళ్ళి బాబాగారు సమర్పించారు. అంటే ఆ నిగూఢంగా ఉంటాయి వారి యొక్క లీలలు. అంటే ఆ యొక్క తన యొక్క జీతం పెరుగుతున్న విషయం బాబాగారికి స్పష్టంగా తెలుసు. కాబట్టి అందువల్ల ఆ జీతాన్ని పెంచి ఆ యొక్క బాబాగారు తనకి ఆ మేలు చేసిన విషయాన్ని అతనికి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా కొద్ది మంది మాత్రమే, ఆ యొక్క సన్నిహితంగా ఉండేవాళ్ళు మాత్రమే ఇలా బాబాగారు తెలియజేసేవారు. బాబాగారు తన దగ్గర జరిగినటువంటి సద్గోష్ఠిలో కొన్ని విషయాలు చెప్పాడు. వాటిని సాటే ఇక్కడ పొందుపరచడం జరిగింది. బాబా ఒక్కొక్కప్పుడు బాలుడుగా కంబళ్ళు నేస్తూ ఉండేవారట. వారి తండ్రి వారి పనితనానికి మెచ్చి 5 రూపాయలు బహుమానం ఇచ్చేవారట. ఈ విషయం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నీతి సూత్రం ఏంటంటే సద్గురువుని ఆశ్రయించిన వారు మిగిలిన వారు చేసే పని కన్నా కూడా లౌకికంగా చేసేటువంటి పనిలో కానీ, ఆధ్యాత్మికంగా చేసే పనిలో కానీ త్రికరణ శుద్ధిగా ఇంకా ఉత్తమోత్తమంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ బాబాగారు సూచిస్తూ ఉన్నారు. అలాగే ఒకప్పుడు ఆయన తూర్పు సముద్ర తీరాన భిక్ష చేసుకుంటూ ఉండేవారు అనే విషయాన్ని కూడా ఆయన సందర్భంలో చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఒకప్పుడు ఆయన అక్బర్ దేముందులే అతని అక్బర్లో బాల్యంలో నేను కలిశానని, అతనికి ఈయన బాబాగారు అంటే ఎంతో భయభక్తులతో ఉండేవారిని బాబాగారు చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సందర్భంలో నేను ఆ పైఠాన్ బ్రాహ్మణుడిని, అంటే ఏకనాథ మహారాజు, ఆయన్ని కూడా ఎరుగుదును, అంతటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు ఈ కాలంలో చాలా తక్కువ, ఎక్కడ కనిపించినటువంటి విషయాన్ని బాబాగారు చెప్పడం జరిగింది. అలాగే
చాందు పాటిల్ బాబా వద్దకు వచ్చి నా గుర్రం కనిపించట్లేదు, ఎవరో తోలేశారన్నప్పుడు నీవు ఎందుకు నింద మోపుతావు, ఆ నీ గుర్రం అక్కడే ఉంది, కంచిమేస్తూనే ఉంది, చూడుపో అన్నప్పుడు వెంటనే అది వెళ్ళి చూస్తే అక్కడ ఆ యొక్క గుర్రం అక్కడే ఉంది. తను ఊహించినటువంటి విషయాలనే సాయి కథ కరదండకం అనేటువంటి గ్రంథంగా రాశాననే విషయాన్ని సాటే చెప్పడం జరిగింది. అయితే దీనికి బాబాగారు అనుమతి తీసుకున్న విషయం కూడా ఆయన తీసుకోలేదు, ఆ విషయాన్ని కూడా తను ప్రస్తావన చేయడం జరిగింది. అయితే ఇక్కడ బాబాగారు తన తల్లిదండ్రుల విషయం కానీ, తను ఎవరి దగ్గర ఏ గురువు దగ్గర సేవ చేసిన విషయాల్లో కానీ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చెప్పడం జరిగింది. అందుకనే మహనీయుల యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి చర్చ కన్నా కూడా వారు వారి బోధ ద్వారా, ఆచరణ ద్వారా దేన్నైతే బోధిస్తున్నారో దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టడం చాలా అవసరం అనే విషయాన్ని మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. షిర్డీలో 16 సంవత్సరాల బాలుడుగానే ప్రకటమయ్యారు బాబాగారు అనేటువంటి విషయం మీదనే ఎక్కువ దృష్టి పెట్టడం చాలా ఉత్తమమైన విషయం. ఎందుకంటే బాబాగారి తల్లిదండ్రులు హిందువా ముస్లిమా అనేటువంటి సంఘర్షణ అవసరం లేదు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు పరిపూర్ణమైనటువంటి దత్తావతారం ఆయన. కాబట్టి అటువంటి మహనీయులను సేవ చేస్తున్నప్పుడు ఈ యొక్క సందిగ్ధమైనటువంటి భావమైనటువంటి అవసరం లేదు అనే విషయాన్ని మాస్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పేవారు. సాటే ప్రారంభం చేసినటువంటి దక్షిణ భిక్షా సంస్థ తరఫున సాయి ప్రభ అనే పత్రిక ఒకటి వస్తూ ఉండేది. సాటే ఆనాటి సాయి సన్నిధి పరిస్థితుల గురించి, బాబాగారి గురించి, ఆనాటి భక్తుల భావాల గురించి ఇలా వ్రాశాడు. సుమారు ఒక అర్ధ శతాబ్దం కింద అతి సామాన్యమైన భిక్షువుగా తలచినటువంటి సాయినాథుల వారు ఈనాడు సాక్షాత్తు పరబ్రహ్మంగా అవతరించడం జరిగింది. వేలాది జనం ఈయన దర్శనానికి వచ్చి వారి పాదాల మీద పడుతూ ఉన్నారు. వారిని తరింపజేయడానికి అవసరమైన మార్గాన్ని బాబాగారి ద్వారా పొంది వారు శుద్ధమైన జీవితాన్ని దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ప్రేమతో పురుషార్థాలు, అలాగే వీరు పరమార్థము పొందుతూ ఉన్నారు. గడిచినటువంటి 5 దశాబ్దాలుగా ఆ షిరిడీ కేంద్రంగా వారి నిరాడంబరమైనటువంటి పద్ధతులు అతి పేద దగ్గర నుంచి సుసంపన్నుల వరకు అందరూ కూడా ఆయన దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతూ వస్తూ ఉండేవారు. అయితే వీరి యొక్క జీవన విధానం చాలా సరళంగా, అతి నిరాడంబరంగా, ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కీర్తి ప్రచారాలు అనేటువంటి వాటికి దగ్గర రానియకుండా వీరు ఉత్తమోత్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వస్తూ ఉండేవారు. అయితే ఇంతటి దివ్యమైన విగ్రహం కలిగినటువంటి ఆ సాయి సన్నిధి అనేటువంటిది ఎంతోమందికి ఉపశమనం అనేటువంటిది ఇస్తూ వస్తుండేవారు. అయితే షిరిడిలో ప్రకటమైనటువంటి వారి మొదటి రోజుల గురించి ఇంకా కొద్దిమంది, అంటే ఆయన అనన్యంగా సేవ చేసినటువంటి కొద్దిమంది భక్తుల నుంచి ఆయన సేకరించి అందించడం జరిగింది. ఎందుకంటే వారు మట్టిలో మాణిక్యంలాగా వెలిగారు ఆ ప్రాంతంలో. అంతటి ఉత్తమమైనటువంటి ఆ యొక్క పరిపూర్ణమైన స్థితి కలిగినటువంటి సాయినాథుల వారిని ఆ గ్రామస్తులు వారిచ్చే దక్షిణల కోసం కానీ అనేక రకాలైన స్వప్రయోజనాల కోసం వారిని ఎంతో కష్టపెట్టారు. అయినా ఆయన ఆ కుగ్రామంలోనే ఉండి ఇక ప్రపంచం మొత్తానికి వెలుగులు అందించారు. కాబట్టి ఈనాడు ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా షిరిడీ భాసిల్లుతున్నది అంటే అది కేవలం ఆ యొక్క సాయినాథుని యొక్క 60 సంవత్సరాల పాటు వారి యొక్క భౌతిక దేహం ఆ యొక్క షిరిడీ కుగ్రామంలో ఉండబట్టే ఆ యొక్క ఉత్తమమైనటువంటి స్థితి అనేటువంటి రావడం జరిగింది. అయితే మన యొక్క పుణ్యకర్మలు ఎంతో బలీయంగా ఉంటే కానీ సద్గురు చెంతకు మనం చేరము. అంటే అనన్యంగా నియమబద్ధమైన దేవతారాధన సద్గురు చెంతకు చేరుస్తుంది మనల్ని. అయితే సద్గురు చెంతకు చేరడం అనేటువంటిది మనకు ఉండేటువంటి పూర్వపుణ్యం సహకారం చేస్తుంది. దాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది మన కృషి మీదనే ఆధారపడి ఉంటుంది అనేది చాలా సుస్పష్టము.
ఎందుకంటే వారి పట్ల మన భావం ఎలా ఉంటే వారి నుండి మనం పొందేటువంటి ఫలితం కూడా అలానే ఉంటుంది అనే విషయం చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంటుంది. ఎందుకంటే సదేహంగా ఉన్నటువంటి సద్గురువులు, అలాగే వారి సమాధుల ప్రాంతంలో మనము అక్కడ ముఖ్యంగా ఆ ప్రాంతంలో స్థిర నివాసంగా ఉంటూ ఉన్నవాళ్ళు, అక్కడ సన్నిహితంగా ఉండి సేవ చేస్తూ ఉన్నవాళ్ళు ఏ విధానాన్ని అయితే అనుభవిస్తారో బయట వివిధ ప్రాంతాల నుంచి వారి దర్శనానికి వచ్చేవారు కూడా అప్పుడు వీరుండేటువంటి ఆ యొక్క అణుకువను చూసినప్పుడే వాళ్ళ యొక్క ఆ ప్రదేశం యొక్క ఉత్తమమైనటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనం నర్సోబాడు వెళ్ళామనుకోండి, అక్కడ వారు పాదుకల దగ్గర సాక్షాత్తు ఎంతో పరమ పవిత్రంగా ఆ పాదుకల్ని ఆఖరికి అక్కడ లోపల అర్చన చేసేటువంటి అర్చకుడిని బయటున్న అర్చకుడు కూడా తాకడు. అంతటి పవిత్రత అనేటువంటి దాంతో వాళ్ళు ఉంటారు. అలాగే స్వామికి లోపల అభిషేకం చేసేటప్పుడు కానీ, అలంకరణ చేసేటప్పుడు కానీ వీరి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా తగలకూడదు అనేటువంటి భావంతో మన మూతికి ఆ వస్త్రం కట్టుకొని అక్కడ సేవ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ సన్నిహితంగా ఉండేవాళ్ళు చేసేటువంటి సేవలో ఎంత సజీవత్వం కనపడుతుందో మిగతా వాళ్ళు కూడా దాన్ని అనుసరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహనీయుల సన్నిధిలో, ఇప్పుడు షిడ్యూల్లో మనం సేవ చేసే అవకాశం ఉందనుకోండి సమాధి సన్నిధిలో, అలాగే మాస్టర్ గారి దగ్గర ఒంగోలులో కానీ, అమ్మగారి సన్నిధిలో కానీ, ఇంకే మహనీయుడి సన్నిధిలో కానీ మనకు సన్నిహితంగా ఉండి సేవ చేసేటువంటి అవకాశం లభ్యమైనప్పుడు అది వారి ప్రత్యక్ష సన్నిధి అనే భావాన్ని నిమిషం మనం గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో క్రమేణా ఆ సాత్విక భావం అనేటువంటి ఉత్తమైన స్థితికి వెళ్ళి వారి ప్రత్యక్ష సన్నిధి మనకు అనుభవం అవుతూ వస్తూ ఉంటుంది. అందుకనే మనం చేసేటువంటి వారికి చేసే కైంకర్యాల్లో కూడా ఆ విధమైనటువంటి భావన రావాలి. దానికనే మనకు అమ్మగారు మాతృశ్రీ అలివేలు మంగమ్మ గారు మనము మహనీయులకు సమర్పించేటువంటి వస్త్రాల విషయంలో కూడా ఎలా ఉండాలి అనే విషయాన్ని వారు సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాన్నే గురు కుటుంబం ద్వారకబాబు గారు, వేదమ్మ గారు కూడా చెప్పడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు బాబా గారికి కానీ, మాస్టర్ గారికి కానీ, దత్తస్వామికి కానీ, లేదా అమ్మగారికి సన్నిధికి కానీ మనం వస్త్రం ఇవ్వదలుచుకున్నప్పుడు మనం సహజంగా ఏ సందర్భంలో ఇస్తాం? ఏదైనా కష్టంలో ఉండి కష్టం తీరమనో, లేదా మనం ఏదైనా వారి అనుగ్రహం వల్ల ఏదైనా ఆనందాన్ని పొందినప్పుడు వారికి వస్త్రాలు సమర్పించాలనుకుంటున్నాం. అలా సమర్పించదలుచుకున్నప్పుడు వాటిని మనం తెచ్చి ఆ వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని కుట్టించుకొని దాన్ని తెచ్చి మన ఇంట్లో పూజా మందిరంలో లేదా పూజా గదిలో కానీ లేదా ఎక్కడన్నా పవిత్రంగా ఉండే స్థలంలో పెట్టుకొని ఒక 11 రోజుల పాటు పారాయణ చేసి ఆ తర్వాత వారి సన్నిధికి తీసుకుని వెళ్ళి మనము సాక్షాత్తు అటువంటి మహనీయుల యొక్క ప్రత్యక్ష స్వరూపమైనటువంటి ఆ బృందావనానికి లేదా సమాధికి అభిషేకం చేస్తున్నామనేటువంటి భావంతో వారికి శుద్ధజలంతో అభిషేకం చేసేసి అప్పుడు మనం ఆ వస్త్ర సమర్పణ అనేటువంటి చేసుకున్నప్పుడు అప్పుడు అంతటి శ్రద్ధాభక్తులతో సమర్పించినటువంటి వస్తువుల్ని భగవంతుడు చాలా స్పష్టంగా తీసుకుంటారు. దానికే అమ్మగారు చెప్పేవారట, ఇప్పుడు మనం పూలలో ఏదైనా ఒక రెక్క ఇరిగిపోయిన పువ్వు అనేటువంటిది ఉందనుకోండి, సహజంగా మనం ఏం చేస్తాం? దాన్ని తీసి అవతల పడేస్తాం. కానీ అట్లా ఆ రెక్క విరిగిపోయిన పువ్వు కూడా భగవంతుడి పాదాలు చేరాలి అనేటువంటి తాపత్రయపడుతూ ఉంటుంది. కాబట్టి మన వంతుగా మనం దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆ భగవంతుడి పాదాలకు సమర్పిస్తే అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. మనం కూడా ఆ పువ్వు లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనకి ఎవరో ఒకరి ద్వారా చేయూతనిచ్చి సరైనటువంటి స్థాయికి చేరుస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మహనీయులకి మనం సమర్పించేటువంటి దక్షిణైనా కానీ, అలాగే మనము కష్టపడి మన నిజాయితీతోటి మనం సమర్పించేటువంటి ఒక్క రూపాయిన భగవంతుడు చాలా ఆనందంగా స్వీకరిస్తాడు. కాబట్టి అది వాళ్ళు నిజమైన కోరుకునేటువంటి దక్షిణ అటువంటిది. ఆ విధమైనటువంటి దక్షిణ మనం సమర్పించుకుంటూ మన శ్రద్ధాభక్తుల్ని ఎంతగా వృద్ధి చేసుకుంటూ వారి పట్ల ఉన్నటువంటి మన భావాన్ని అంతగా వృద్ధి చేసుకుంటూ ఉంటే వారి ప్రత్యక్ష సన్నిధిని అనుభవిస్తూ మనం వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఎందుకంటే గురు సిద్ధారూఢ స్వామి వారు చెప్తారు, వారి సన్నిధిలో ఒక సంఘటన జరుగుతుంది. ఒకసారి ఒక తల్లి అక్కడ జరిగేటువంటి తన బిడ్డలను పోషించుకోవడం కోసం బియ్యం విసిరేటువంటి పని కోసం వెళ్ళబోతూ ఉంటుంది. అక్కడ మఠంలో జరిగేటువంటి బియ్యం విసిరాలి, దాన్ని అంటే ఒడ్లు విసిరి బియ్యం తయారు చేయాలి. ఇంట్లో బిడ్డ ఆకలితో ఉంటుంటే సరే వాడిని అట్లా ఉంచేసి ఓరడించేసి వెళ్ళిపోతుంది. అక్కడికి
వెళ్ళిపోయి అక్కడ అన్ని బియ్యం చూసేసరికి ఒకసారి తన బిడ్డ యొక్క ఆకలి గుర్తొస్తుంది. తనకి ఆకలి గుర్తొచ్చి కొద్దిగా బియ్యం తన ఒళ్ళో మూట కట్టుకొని చిట్ట చివరలో ఎలబోతూ సిద్ధారూఢ స్వామివారి యొక్క పాదాలు నమస్కారం చేసుకుంటుంది. చేసుకున్నప్పుడు వెంటనే 2 గింజలు బియ్యం కింద పడతాయి. పడ్డప్పుడు ఆమె అప్పుడు చాలా సిగ్గుపడి స్వామి పాదాల మీద పడి నిజంగా ప్రార్థన చేసుకుంటుంది. బాబా స్వామి, నేను ఈ విధమైనటువంటి దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు స్వామి అంటారు, నిజంగా శ్రద్ధాభక్తులతో గురుసేవ చేసేటువంటి వారి ఇళ్లలో ఆ విధమైనటువంటి ఆ యొక్క వెలితి రావడానికి అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఇంకా శ్రద్ధాభక్తులతో చేసుకో అని చెప్పి ఆమెకి సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని అలాగే ధనధాన్యాల్ని అనుగ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సద్గురు సేవ అనేటువంటి తను మన ధనాలను అర్పించి చేసుకుంటూ వస్తున్నట్లయితే వారి యొక్క అనుగ్రహం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఎందుకంటే సద్గురు సేవ చేస్తూ ఉన్నప్పుడు, సన్నిహితంగా ఉండి చేస్తున్నప్పుడు మనకు ఒకటే మహాత్ములు మహనీయులు చెప్పినట్టుగా మన పక్కన మనల్ని పొగిడేవాడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని విమర్శించేవాడు పక్కన ఉంటే మనకు ఇంకా మంచిదే. ఎందుకంటే మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎవరన్నా మనల్ని పొగిడినప్పుడు కూడా మనము ఆయన అనుగ్రహం వల్ల మనం ఏదో చేసుకోగలుగుతున్నాం, అంతేగాని మనము మన యొక్క ప్రతిభా పాఠవాలు దీంట్లో ఏమాత్రం లేవనేటువంటి గుర్తించుకున్నప్పుడల్లా ఇంకా ఎక్కువ సేవ చేసుకునేటువంటి అవకాశం భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం నిర్ణయించుకోవాల్సింది ఒకటే, వారి పొగడ్త మనకు కావాలా, ఇంకొంత ఎక్కువ సేవ చేసుకునేటువంటి అవకాశం మనకు కావాలా అనేటువంటి మనం నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయాన్ని బట్టి భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సాటే మనకు ఈ విషయంలో మంచి మార్గదర్శకం అవుతాడు. కాబట్టి ఆ విధంగా ఆ సద్గురు సేవ చేసుకుంటూ ఆయన అనుగ్రహాన్ని పొందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై. హరి ఓం గురుదేవ దత్తం.